రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకానికి గుర్తింపు కార్డు తప్పనిసరి అని డిపో మేనేజర్ కల్పన స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డిఎం కార్యాలయంలోని తన ఛాంబర్లో ఆమె మీడియాతో మాట్లాడారు. మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం కోసం మహిళలు ప్రభుత్వం ద్వారా జారీ చేసిన ఏదైనా ఒక ఒరిజినల్ గుర్తింపు కార్డును చూపించి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. టీఎస్ఆర్టీసీ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం నేటి నుంచి తప్పనిసరిగా గుర్తింపు కార్డు ఉంటేనే మహిళలకు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని మహిళలందరూ గమనించి తమ సిబ్బందికి సహకరించాలని ఆమె కోరారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9వ తేదీ నుండి మహాలక్ష్మి టికెట్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు నుండి ప్రయాణికులందరూ కూడా మహిళా ప్రయాణికులు అందరూ కూడా గుర్తింపు కార్డు ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొని రావాలి. ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా ఒరిజినల్ సర్టిఫికేట్ ఉంటేనే ఫ్రీగా ట్రావెల్ చేయడానికి అనుమతించబడుతుంది. జిరాక్స్ కాపీలు కానీ ఫోన్లో చూపెడితే టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. అట్లాగే రుసుము అంటే టికెట్ అమౌంట్ కూడా పే చేయాలి. ఒరిజినల్ కార్డు ఉంటేనే ఫ్రీగా ట్రావెల్ చేయడానికి అనుమతించబడింది. కావున ప్రయాణికులందరూ కూడా దయచేసి కండక్టర్తో సహకరించి ఒరిజినల్ కార్డు తీసుకొని వచ్చి టికెట్ తీసుకునే సమయంలో చూపించడానికి వాళ్ళ సహకారం కూడా అవసరం ఉంటుంది. కావున ప్రయాణికులందరూ కూడా వారితో పాటు ఒరిజినల్ కార్డు తీసుకొని రావాల్సిందిగా ఈ సందర్భంగా కోరడం.